హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటే చెంబ బాగి దగ్గరికి వెళ్తుంది. అమ్మా, మీరెందుకమ్మా, నేను ఈ పనులన్నీ చేస్తాను కదా, మీరు పక్కకు తప్పుకోండి. అయ్యో, వంట చేద్దామంటే కూరగాయలు ఏమీ సరిగ్గా లేవే అని అంటుంది చెంబ. సరే అయితే నేను వెళ్ళి కూరగాయలు మార్కెట్కి తీసుకువస్తాను అని అంటుంది చెంబ. వద్దు, నేను కూడా వస్తాను. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటే నాకు బోర్ కొడుతుంది. రాతోడు ఎలాగో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళాడు కాబట్టి ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పి చెంబ అండ్ బాగి ఇద్దరు కలిసి వెజిటబుల్స్ కోసం మార్కెట్కి బయలుదేరతారు. మనోహరి బాగి వైపు చూస్తూ ఇదే కరెక్ట్ టైం, ఎవ్వరూ ఇప్పుడు అందుబాటులో లేరు కాబట్టి బాగిని పైకి పంపించేసి యాక్సిడెంట్లా క్రియేట్ చేసేస్తారని చెప్పి ఒక కార్ని రెంట్కి తీసుకుంటుంది. నంబర్ ప్లేట్ని తీసేసి మాస్క్ పెట్టుకొని మనోహరి చెంబాకి కాల్ చేస్తుంది. హలో చెంబా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నేను అన్నౌన్ కార్తో ఆ రోడ్లోనే రావాలనుకుంటున్నాను. బాగీకి యాక్సిడెంట్ చేసేస్తాను. నువ్వు పక్కనే ఉండి సైలెంట్గా చూస్తూ ఉండు అని అంటుంది. ఒక్కసారిగా చెంబ షాక్ అయిపోతుంది. ఏమంటున్నావు మనోహరి, నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు అని అంటుంది. ఏంటి కరెక్ట్ కాదు? అయినా నా దారికి అడ్డొస్తే ఎవరైనా ఇంతే. ఆ కార్ నీపైకి రాకుండా ఉండాలంటే నువ్వు ఒక్కటే చేయాలి, అది సైలెంట్గా ఉండడం. బాగీకి యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత నువ్వు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపో, అసలు నువ్వు బయటికే వెళ్ళలేదని చెప్పు అనేసరికి ఇంకా చెంబ గడగడ వణికిపోతూ ఉంటుంది. ఇటువైపు కారులో స్పీడ్గా మనోహరి అయితే బాగీని యాక్సిడెంట్ చేయడానికనే ఇంకా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వస్తుంది. మనోహరి ఇంకా గట్టిగా మనోహరిని మొత్తం కారులో వచ్చి స్పీడ్గా బాగీని అలా ఇంకా డాష్ ఇచ్చేసరికి బాగి అలా పక్కకి పడిపోతుంది. వెంటనే మనోహరి చూసుకోకుండా ఒక చెట్టుకి గుద్దేస్తుంది. ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న జనాలందరూ అక్కడికి వచ్చేస్తారు. బాగిని పైకి లేపుతారు. అమ్మా, నీకేం కాలేదు కదా అని అంటారు. లేదు, నాకేం కాలేదు. అదే సమయానికి నేను పక్కకు వెళ్ళడం వల్ల నాకు దెబ్బ సరిగ్గా తగలలేదు అని అంటుంది బాగి. వెంటనే అక్కడికి ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతారు. ఎవరో కాదు, అనామిక. ఇంకా అనామిక అక్కడికి వచ్చి మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. ఏయ్ మనోహరి అని అరుస్తుంటే మనోహరి కార్ దిగి పారిపోతుంది. వెంటనే బాగి దగ్గరికి వస్తుంది అనామిక. ఎలా ఉన్నారు మీరు అని అడుగుతుంది. అనామిక అని అంటుంది బాగి. ఎందుకు మేడం, మీరు ఎందుకని చెప్పండి ఇంత స్ట్రెస్ తీసుకోవడం అని బాగిని పాపం చూసుకోవాలి కదా అని అంటుంది అనామిక. అప్పుడే పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ చెంబా కనబడుతుంది. ఏయ్, నిజం చెప్పు, ఇందాకడి నుండి నేను నిన్ను గమనిస్తున్నాను. నువ్వు ఫోన్లో మాట్లాడడం, వెంటనే ఒక కారు రావడం, అంటే ఇదంతా నీ ప్లానా అని అడుగుతుంది అనామిక. అది కాదు అంటే అని చెప్పి ఇంకా పారిపోతుంది చెంబా. ఒక్కసారిగా అనామిక బాగి దగ్గరికి వచ్చి, మేడం, ముందు వెనుక చూసుకోకుండా ఎవరో తెలుసుకోకుండా ఇలాంటి వాళ్ళని కేర్ టేకర్గా పెట్టుకుంటే అదిగో ఆ మనోహరి లాంటి వాళ్ళు ఇలాంటివి 100 ప్లాన్ చేస్తారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది అనామిక. థ్యాంక్స్ అనామిక, ఆ చెంబా గురించి నాకు చెప్పినందుకు. లేకపోతే ఆ కేర్ టేకర్ది ఎలాంటి తప్పు లేదనుకునేదాన్ని అని అంటుంది బాగి. సరే, అక్కడి వరకు ఎలా వెళ్తారు, రండి నేను మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పి ఇంకా ఇద్దరు కలిసి అలా బాగిని పట్టుకొని ఇంటికి వెళ్తుంది అనామిక. ఇంకా అలా బాగి రూమ్కి తను తీసుకువెళ్తుంటే చుట్టూ చిన్నపిల్లల పోస్టర్స్ చూస్తుంది అనామిక. మేడం, ఈ పోస్టర్స్ ఏంటి అంటే మీరు అని అడుగుతుంది. యా, నేను ప్రెగ్నెంట్ని అని అంటుంది బాగి. వావ్, కంగ్రాచులేషన్స్ మేడం. ఒకప్పుడు మీరు సార్ దూరంగా ఉంటున్నారని పాపం ఆంటీ అంకుల్ చాలా బాధపడేవారు. ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ అయ్యారు, మీ ఇంటికి ఒక వారసుడో వారసురాలో రాబోతున్నారు. అలాంటప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు కదా మేడం అని అంటుంది అనామిక. అవును, అందరూ సంతోషంగా ఉన్నారు. నా కడుపున మా అక్కే పుడుతుందని అందరూ బలంగా నమ్ముతున్నారు అని బాగి అండ్ అనామిక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. అమర్ ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా అమర్తో జరిగిందంతా చెప్తుంది అనామిక. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. మనోహరి అని పిలుస్తాడు. మనోహరి వణికిపోతూ కిందకి వస్తుంది. అమర్ అని అంటుంది. మనోహరి, ఆ కేర్ టేకర్ డీటెయిల్స్ నీకు ఎవరిచ్చారు అని అడుగుతాడు అమర్. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. అంటే నా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు అమర్ అని అంటుంది. చూసుకోవాలి కదా మనోహరి, కేర్ టేకర్గా ఒకరిని పెడుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని ఎంక్వైరీ చేసి తీసుకోవాలి. నేను నీ మాటలు నమ్మి తప్పు చేశాను. ఇంకెప్పుడు ఇలా జరగదు అని నువ్వు నాకు నమ్మకం కలిగించేలా చేయలేకపోయావు. ఇంకెప్పుడు నీ మాటల్ని నేను కన్సిడర్ చేయాలంటేనే భయపడేలా చేసావు మనోహరి
అని ఒక మాట అనేసి బాగీ దగ్గరికి వస్తాడు. ఐఎమ్ సారీ బాగీ, నేను కూడా తనెవరో తెలుసుకోకుండా నీకు కేర్ టేకర్గా అపాయింట్ చేశాను. తను వచ్చిన రోజే నీకు యాక్సిడెంట్ అవ్వడం, తను ఎవరితోనో ఫోన్లో మాట్లాడినట్టు అనామిక చూడడం, ఐఎమ్ సారీ అని అంటారు. ఏవండి, ఎందుకండి సారీ చెప్పడం? నేను అన్నాను కదా నాకు కేర్ టేకరే అవసరం లేదని అని అంటుంది బాగీ. ఇంకా అనామిక, సార్ మీరు ఓకే అంటే కేర్ టేకర్గా నేనుంటాను అని అంటుంది. నేనే నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను అనామిక, నీకు మా ఇల్లు అలవాటు కాబట్టి, నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ లాంటి దానివి కాబట్టి నువ్వు హ్యాపీగా కేర్ టేకర్గా ఉండొచ్చని ఎవరు చెప్పగానే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా కొన్ని మంత్స్ పాస్ అవుతాయి. బాగీకి 5th మంత్ వస్తుంది. ఇంకా అలా అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు బాగీని చూస్తూ. ఇంకా అమర్ పంతులు గారిని ఇంటికి పిలిపిస్తారు. పంతులు గారు, నా వైఫ్కి శ్రీమంతం చేయాలి అనుకుంటున్నాం, మంచి ముహూర్తాన్ని చూడండి అని అంటారు. బాబు, రేపు పంచమి, చాలా మంచిది. రేపు మీరు శ్రీమంతం జరిపిస్తే పుట్టబోయే బిడ్డకు కూడా చాలా మంచిది అని చెప్పడంతో, అయితే రేపే శ్రీమంతాన్ని జరిపిస్తానని చెప్పి అమర్ చెప్పడంతో పాపం బాగీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా పైనుండి చూస్తున్న అరుంధతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ, గుప్తా గారు నేను రేపు నా చెల్లెలి శ్రీమంతానికి కిందకి వెళ్తానండి అని అంటుంది. బాలిక, నీవు కిందకి వెళ్ళుట అసంభవము అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు, మీరందరూ కలిసి ఏదో రహస్యాన్ని దాస్తున్నారని నాకు అర్థమైంది. ఒకవేళ నన్ను కిందకి పంపలేదనుకోండి, చెప్తున్నాను, మీరు పంపించాలంతే. నేనేమీ ఉండిపోవడానికి వెళ్ళట్లేదు. కిందకి వెళ్ళి నా చెల్లెల్ని హ్యాపీగా ఆశీర్వదించి నా పిల్లలకి నా చెల్లెల గురించి చెప్పేలా చేసి అన్నీ జరిపించి వచ్చేస్తానండి అని అంటుంది. బాలిక, అది కాదు అని చెప్పేలోపు నేను వెళ్తున్నాను అంతే, ధూమ్ తత అని చెప్పి కిందకి వెళ్ళిపోతుంది అరుంధతి. బాలిక, ఈ బాలిక వల్ల మా యమధర్మరాజు ఒక తప్పిదము చేశారు. ఆయుష్ తీరకుండానే ఈ బాలికని చంపేసినారు. కానీ ఈ విషయం బాలికకి తెలిస్తే బాలిక ప్రస్తావన ముల్లోకాలకి వెళ్తుందని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ కోరిక కూడా నెరవేర్చకపోతే బాలికకి అనుమానం వచ్చును, అందుకే నెరవేరుస్తున్నానని చెప్పి చిత్రగుప్త యమధర్మరాజు మాట్లాడుకుంటారు. ఇంకలా అరుంధతి భూలోకానికి వస్తుంది. ఇంకా అప్పుడే బాగీ శ్రీమంతం ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అందరూ చుట్టాలు బంధువులు అందరూ ఫంక్షన్కి వస్తూ ఉంటారు. ఇంకా నిర్మలమ్మ సదాశివ, సారీ అమ్మ, కాశీలో యాత్ర చేసి మిగతా ఊర్లన్నీ తిరిగేసరికి ఇన్ని నెలలు పట్టింది, లేకపోతే విషయం తెలిసినప్పుడే వచ్చేసేవాళ్ళం అని చెప్పి పాపం నిర్మలమ్మ సదాశివ ఇద్దరు బాగీని బ్లెస్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంక అక్కడికి చిత్ర వినోద్ కూడా వస్తారు. అన్నయ్య, కంగ్రాచులేషన్స్ అన్నయ్య అని అంటాడు వినోద్. థ్యాంక్ యూ రా అని అంటారు. బావగారు, మేము హనీమూన్కి వెళ్ళామని మా షాప్ని గాలి కొదిలేదు కదా అని అంటుంది చిత్ర. వెంటనే అమర్, లేదు చిత్ర, ఎప్పటికప్పుడు నీ షాప్ని రాథోడ్ మానిటర్ చేస్తూనే ఉన్నాడు అని అంటారు. అంతేలేండి అని చీప్గా మాట్లాడుతుంది చిత్ర. ఇంకా వెంటనే మనోహరి, ఏయ్ ఆ నోటి కద్దు అదుపు ఉండదా ఏంటి, అమర్ని చీప్గా మాట్లాడుతున్నావు అని అంటారు. ఏంటి మను, నువ్వింకా పెళ్లి చేసుకోలేదా? కొంతమంది అంటూ ఉంటారే, కలలు కనాలి నెరవేర్చుకోవాలి అని. పాపం నీ స్టేజ్ కలల వరకే ఉంది, అది ఎప్పుడు నెరవేర్చుకుంటావో నీకే తెలీదు అని చిత్ర అంటుంది. ఏయ్ చంపేస్తా అని అంటుంది మనోహరి. రొటీన్ డైలాగే, ఎప్పుడు అంటావు కదా చంపేస్తానని. అయినా నీ కోపం నా మీద కాదు, అదిగో బాగీ మీద చూపించు. నీకంటే చిన్నది, హ్యాపీగా పెళ్లి చేసుకొని ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా అయింది. నువ్వు ఉన్నావు అమర్ కావాలని బావగారి మీద నీకు ప్రేమే తప్ప ఇంకేమీ లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిత్ర. ఇంకా ముత్తైదు వేషంలో ఒక పెద్దావిడ వేషంలో అరుంధతి బాగీ శ్రీమంతానికి వస్తుంది. వచ్చి అందరినీ చూస్తూ ఉంటుంది. ఇంకా బాగీ దగ్గరికి వెళ్తుంది. బామ్మగారు, నన్ను ఆశీర్వదించండి అని అంటుంది బాగీ. పండంటి పిల్ల పుట్టి నువ్వు సంతోషంగా ఉండాలమ్మా అని చెప్పి హ్యాపీగా దీవిస్తారనమాట అరుంధతి. ఇంకా దీవించి ఆ పొట్టవైపు చూస్తూ చేయి పెట్టి, ఈ బిడ్డకి ఎలాంటి ప్రాణగండం ఉండకూడదు అని పాపం మనస్ఫూర్తిగా కోరుకునేసరికి ఇంకా ప్రకృతిలో అంతా ప్రకంపిస్తూ ఉంటుంది. బాగీ ఆవిడ వైపు చూస్తూ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని అంటుంది బాగీ. అబే లేదమ్మా, నేనెప్పుడూ నిన్ను చూడలేదు అని వెళ్ళిపోబోతుంటే ఇంక వెంటనే పిల్లల్ని చూస్తుంది అరుంధతి. పిల్లల మనసుని ఎలా అయినా మార్చాలి అని పిల్లల దగ్గరికి వెళ్తుంది. ఏంటి పిల్లలు, అక్కడ మీ అమ్మకి శ్రీమంతం జరుగుతుంటే ఇలా ఉన్నారు అని అడుగుతారు. ఇంక వెంటనే అమ్ము, తను మా అమ్మ కాదు, తను మా నాన్నకి 2వ భార్య, అమ్మ ఎప్పటికీ కాలేదు, మిస్ అమ్మ అని అంటుంది అమ్ము. అవునా, మరి మీ అమ్మ లాంటి వారు ఎవరు అని అడుగుతారు. ఇంకెవరు, మనోహరి ఆంటీ అని అంటాడు ఆకాష్. ఓహో,
మీరు ఆ మనోహరిని ఇంతలా నమ్ముతున్నారా? అయితే మీకు మనోహరి గురించి నిజం చెప్పాల్సిందే అని చెప్పి ఇంక వెంటనే ఒక మంత్రం వేస్తుంది అరుంధతి. ఒకసారి మీ చెయ్యి నా చెయ్యిపై పెట్టండి అని దివ్య జ్యోతిని తన చేతిలో పెట్టి ఇంకా మొత్తం చూపించేసరికి అరుంధతి అండ్ బాగి ఇద్దరు సొంత అక్క చెల్లెలని అండ్ బాగీకి మనోహరి ఎన్నిసార్లు చంపడానికి ప్లాన్ చేసిందో, లైక్ ఒకసారి నూనె వేసి కింద పడేయాలనుకోవడం అండ్ చంపాలనుకోవడం, వాళ్ళిద్దరిని రౌడీలతో చంపించాలని బాగీని రౌడీలను సెట్ చేయడం, ఇదంతా ఇంకా మనోహరి చేసిన కుట్రలు, మొన్న యాక్సిడెంట్ చేయించడం, అదంతా అందులో కనబడుతుంది. ఒక్కసారిగా అమ్ము ఆకాష్ వాళ్ళు చూసి షాక్ అయిపోతారు. అంజు చూసారా చూసారా నేను చెప్తూనే ఉన్నాను, మనోహరి ఆంటీ వెదుటి వాళ్ళు ఓడిపోతే నవ్వే ఒక శాడిజం ఉన్న ఆంటీ అని, కానీ మీరెవరైనా నమ్మారా అని అంటుంది. అంటే అమ్మ బాగి ఇద్దరు అని అంటుంది. అవును, వాళ్ళిద్దరూ రక్తం పంచుకొని పుట్టిన సొంత తోబుట్టువులు కాబట్టి ఇప్పటి నుండైనా మీరు మీ మిస్సమని జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా పిల్లలు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి. పాపం బాగి ఏమో బయటికి వస్తుంది. బామ్మగారు ఆగండి అని చెప్పి ఆపపోతుంటే అరుంధతి అలా వెనక్కి తిరిగి చూసి బాగి వైపు నవ్వుతూ మాయమైపోతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. అంటే అక్కడికి వచ్చింది అరుంధతి అని పాపం అర్థం చేసుకుంటుంది బాగి. అమర్ అప్పుడే బాగి దగ్గరికి వస్తాడు. బాగి ఏమైంది అని అడుగుతాడు. ఏమండి అక్క అక్కండి అని చెప్పి పాపం చూపిస్తూ ఉంటే అక్కడ ఎవరు కనబడరు. పాపం అమర్ బాగిని హక్ చేసుకొని నువ్వు అలా ఊహించుకున్నావేమో, నువ్వేమీ బాధపడద్దు, ఖచ్చితంగా ఆరు నిన్ను ఏ లోకంలో ఉన్నా నిన్ను ఆశీర్వదిస్తుంది, నువ్వేం బాధపడద్దు బాగి అని పాపం బాగి కన్నీళ్లు తుడుస్తాడు అమర్. ఇంకా అలా బాగి లోపలికి వచ్చేస్తుంది. వెంటనే ఇంకా హ్యాపీగా అందరూ కలిసి బాగి శ్రీమంతం ఫంక్షన్ని గ్రాండ్గా జరుపుకుంటారు. ఇటువైపు పిల్లలందరూ కూడా పాపం మిస్సమ్మని వచ్చి హక్ చేసుకొని, మిస్సమ్మ నిన్ను మేము తప్పుగా అపార్థం చేసుకున్నాం, ఇప్పుడే అర్థమైంది మేము ఎంత తప్పు చేశామో, సారీ మిస్సమ్మ అని చెప్పి పాపం పిల్లలందరూ హ్యాపీగా హక్ చేసుకుంటారు బాగీని. ఇదంతా చూస్తూ మనోహరి చాలా జలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే మనోహరి అయితే రణ్వీర్ దగ్గరికి వెళ్తుంది. అనామిక మనోహరిని ఫాలో అవుతుంది. ఖచ్చితంగా ఈ మనోహరి గురించి సార్తో నిజం చెప్పాల్సిందే అని చెప్పి మనోహరిని ఫాలో అవుతుంది. ఇంకా మనోహరి బాధపడుతూ ఉంటే, ఏంటి మనోహరి శ్రీమంతం వరకు తెచ్చావు, ఇంకా డెలివరీ కూడా ఆ ఇంట్లోనే జరుగుతుంది, బాబుకో పాపకో బారసాల కూడా జరిపిస్తూ ఉంటే నువ్వు హగ్గీస్ ఇవ్వాలా, పాలపీక ఇవ్వాలా, లేకపోతే మువ్వలు ఇవ్వాలా అని ఆలోచించుకో మనోహరి అని అంటాడు రణ్వీర్. రణ్వీర్ అని రణ్వీర్ని గొంతు గట్టిగా పట్టుకుంటుంది మనోహరి. ఏంటి రణ్వీర్, ఇన్నక్క నుండి చూస్తున్నాను, నన్ను ఆట పట్టిస్తున్నావా? చూడు, అమర్ అంటే నా ప్రాణం, అమర్ కోసం నేను ఎవరినైనా చంపుతాను. ఇది అమర్పై నాకున్న ప్రేమ కావచ్చు, పగ కావచ్చు, ఇష్టం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ నువ్వు నేను భార్య భర్తలనే విషయాన్ని ఎప్పటి నుండో అమర్తో చెప్తా అంటున్నావు. ఇంకొకసారి ఈ మాట నీ నోట్లోండి వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు రణ్వీర్ అని గొంతు గట్టిగా పట్టుకోవడంతో ఇదంతా సీక్రెట్గా వీడియో తీసుకుంటుంది అనామిక. ఇంకా వీడియో తీసుకొని వెంటనే ఆ వీడియోని ఇంకా వెళ్ళి అమర్కి చూపిస్తుందన్నమాట అనామిక. సార్, మీ వెనకాల ఉండి ఇన్నాళ్ళు కుట్రలు చేస్తుంది ఎవరో కాదు సార్, ఇదిగోండి ఈ మనోహరి మేడమే, అందుకే ఈవిడ మీ ఇంట్లో వచ్చి తను మీకు కావాలనే మిమ్మల్ని మిస్సమ్మ గారిని దూరం చేయాలనుకుంటుంది అని ఇంకా జరిగిందంతా చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీడియో చూసి అమర్. మనోహరి, నీకు రెండు ఆప్షన్లు ఇస్తున్నాను. 1, జైలుకు వెళ్తావా, 2, రణ్వీర్ దగ్గరికి వెళ్తావా అని గట్టిగా అడుగుతాడు అమర్. ఇంకా అమర్ దగ్గర తన నిజాలన్నీ బయట పడిపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంకా మనోహరి, అమర్ ప్లీజ్ అమర్ నేను చెప్పేది విను. ఏయ్ మనోహరి, ఇన్నాళ్ళు నా ఆరు ఫ్రెండ్గా ఇంట్లో ఉన్నావు కాబట్టి నేను నీకు ఇన్నాళ్ళు మర్యాద ఇచ్చాను. ఒకవేళ నీ మర్యాదను నువ్వు కోల్పోవాలి అనుకుంటే బాగీతో మెడ పట్టుకొని నిన్ను బయటికి గెంటించాలా అని నేను అనుకుంటున్నాను. కానీ నీకు ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాను. మర్యాదగా వెళ్ళిపో మనోహరి, వెళ్ళిపో అని గట్టిగా అమర్ అనేసరికి ఇంకా అలా మనోహరి అమర్ ఎక్కడ తన్ని చంపేస్తాడో లేకపోతే ఎక్కడ తన్ని ఏమైనా చేస్తాడో అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట మనోహరి. ఇంకా రణ్వీర్ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. నాకు తెలుసు మనోహరి, నీకు ఇలాంటి రోజు వస్తుందని నాకు ముందే తెలుసు, రా కారెక్కు, ఇప్పటి నుండైనా కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అని చెప్పి ఇంకా రణ్వీర్ అయితే అలా మనోహరిని కారులో తీసుకువెళ్ళిపోతాడు. ఇంకా మనోహరి అలా వెళ్ళిపోవడంతో అమర్ బాగి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా హ్యాపీగా వాళ్ళ టైంని అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. రామ్మూర్తి బాగిని తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వస్తాడు. ఇంకా పాపం బాగి అమర్ని హక్ చేసుకొని, ఏవండి
వెళ్ళొస్తాను అని అంటారు. వచ్చేటప్పుడు అరుంధతితోనే వస్తాను అని చెప్పి ఇంకా బాగి చెప్పడంతో పిల్లలు అమర్ అందరూ నవ్వుతూ ఉంటారు. అలా పాపం పుట్టింటికి తనకి 5th మంత్ కంప్లీట్ రాగానే వెళ్ళిపోతుంది బాగి. పాపం బాగి వెళ్ళగానే బాగిని మిస్ అవుతూ బాగి మెమొరీస్ని గుర్తు చేసుకుంటూ అలా పాపం హ్యాపీగా తన టైం స్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.